ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర కలిగిన చర్చిలకు సంబంధించి వివరాలను తెలిపే విధంగా చర్చెస్ ఇన్ తెలుగు స్టేట్స్ పుస్తకాన్ని రూపొందించినట్లు రచయిత సునాథ్ కుమార్ తెలిపారు. కాకినాడ రోటరీ క్లబ్ లో చర్చెస్ తెలుగు స్టేట్స్ పుస్తక ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చరిత్ర కలిగిన చర్చిలు ఉన్నాయని, వాటి గురించి భావితరాలకు తెలిసే విధంగా పుస్తకాన్ని రచించడం జరిగిందన్నారు. ఒక్కొక్క చర్చ్ ప్రాధాన్యత, దాని వివరాలు ఫోటోలతో ముద్రించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 87 చర్చిలకు సంబంధించి పూర్తి వివరాలను ఈ బుక్ లో పొందుపరిచినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్కిటెక్ట్ సుధీర్, శ్యామ్ బిన్ని, రంజిత్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు రిక్కీ గూటం, క్రైస్తవ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మరి నా స్నేహితులకి, బంధువులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ బుక్ నేను చాలా కష్టపడి రాసింది. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా దొరకదు. ఆ ఇన్ఫర్మేషన్ చిన్న చిన్న ముక్కలుగా ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఉందో ఆ ముక్కలన్నీ ఏర్కొచ్చి ఒక కంపైలేషన్ చేసి ఒక ఫ్రూట్ఫుల్ రికార్డ్ ప్రొడ్యూస్ చేయాలి అని అనుకున్నాను, చేశాను. దీంట్లో యాక్చువల్గా ఈ చర్చెస్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ సరైన ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా దొరకదు. అయినప్పటికీ నేను చాలామందిని కాంటాక్ట్ చేయడం, పెద్దల వాళ్ళందరూ సహకరించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మరి దాని తర్వాత నేను ఫోటోగ్రాఫ్స్ తీయాలి అని అంటే ఆ ఫోటోగ్రాఫ్స్ తీయడానికి చర్చ్ అథారిటీస్ పర్మిషన్ కావాలి. మరి చర్చ్ అథారిటీస్ కూడా చక్కని పర్మిషన్లు అన్నీ ఇచ్చి నాకు ఒక వెసులుబాటు కల్పించడం ద్వారా నేను అందరికీ ఈ పుస్తకాన్ని ప్రొడ్యూస్ చేయగలిగాను. అది చక్కటి ఇన్ఫర్మేషన్తో నిండుకున్న పుస్తకం. క్రిస్టియన్సే కాకుండా నాన్ క్రిస్టియన్స్ అంటే ఇట్ ఈజ్ ఫర్ జనరల్ పబ్లిక్ నేను ప్రొడ్యూస్ చేశాను. అదే మ్యాటర్ దాంట్లో ఉన్నది. ఎందుకంటే క్రిస్టియన్స్కి తెలుస్తుంది వాళ్ళ చర్చ్ ఎలాగున్నది అని. నాన్ క్రిస్టియన్స్ కూడా పక్కన ఉన్న చర్చ్ ఏ రకంగా ఇవాల్వ్ అయ్యింది, దాని అర్థాలు ఏమిటి, ఇవన్నీ చాలా చక్కగా వివరించడం జరిగింది. చక్కటి ఎగ్జాంపుల్స్ తోటి బొమ్మలు చూపించి ఇదో ఈ రకంగా ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. నాకు ఈ ఎండ్ ఆఫ్ ది డే ఈవేళ పుస్తకావిష్కరణ జరుగుతుంది అంటే నాకు నిజంగా సంతోషంగా ఉంది. మరి వచ్చిన వారికి అందరికీ, ప్రెస్ వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా బుక్ని చక్కగా ఇది ప్రెస్ వారి ద్వారా బయటకు వెళ్తే అనేక మందికి ఇంకా తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఉన్నాను. దయచేసి ఈ అలాంటి మీద నేను మనకు సాధ్యాన్ని బట్టి వాటిని చెప్పినట్టయితే నెక్స్ట్ ఎడిషన్స్లో నేను సరి చేసుకుంటాను. మరి ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి అందరూ మిత్రులు, రిలేటివ్స్ అందరూ వారు అంటే నాకు చాలా కావలసిన వాళ్ళు, వారినే పిలిచాను. వారందరూ వచ్చినందుకు నేను మనసారా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరి స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ నేను మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫోటోలు తన ప్రొఫెషనల్ కెమెరా నుంచి తీసినవి. ట్రావెల్ వచ్చేవాడు కూడా బయలుదేరుదామంటే బయలుదేరిపోవటం, ఇద్దరం అక్కడికి వెళ్ళిపోయి భీములు వెళ్ళిపోవటం, ఆ సమాధుల దొడ్లో తిరగటం. ఎందుకంటే అక్కడ సమాధుల దొడ్డి డచ్ వాళ్ళది. అది 16వ శతాబ్దంలో ఉన్న సమాధుల దొడ్డి. దాని మీద అన్ని తుప్పలు అన్నీ ఉంటే మేమే తుప్పలు పీక్కుని దాని ఫోటోలు తీయటం. అండ్ ఐ అప్రిషియేట్ ది సర్వీసెస్ ఆఫ్ విశ్వ యూనిలీవర్. అలాగే ఆయన కూడా జర్నలిస్టిక్ ఫీల్డ్లోనే ఉన్నాడు. వాళ్ళు చక్కటి ఏయోటి పంపుతూ ఉండేవారు నాకు ఏ కనిపించారు. అలాగే మా పాప, రెండవ పాప, వాళ్ళ హస్బెండ్ కూడా హైదరాబాద్లో డాక్టర్స్ అయిన వాళ్ళు కూడా అక్కడ ఏదైనా పేపర్లో, న్యూస్ పేపర్లో ఏదైనా చర్చెస్ గురించి పడ్డాది అంటే అది కత్తిరించి పంపేవారు. అలాగే నా సన్, హి హస్ డన్ ఎక్సలెంట్ వర్క్. అసలు కొన్ని
చాలా తను మిస్సెస్ కూర్చొని ఇద్దరు నాకు టైపింగ్ రాదండి. నేను ఏది చేసినా హ్యాండ్తో రాస్తూ ఉంటాను. అందుకని వాళ్ళు టైప్ చేసి ఇచ్చేవారు, ఇదిగో ఇది ఇలా చేయండి డాడీ, ఇలాగ చేయండి. సో ఐఎమ్ ఇమ్మెన్స్లీ ఇండెప్టెడ్ టు మై ఫ్యామిలీ. వాళ్ళు ఆ ఓపిక పెట్టకపోతే నేను ఐ వుడ్ నాట్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ దిస్. తర్వాత నాకు మరి ఎవరు 4 వర్డ్ రాయాలి నా బుక్కి అని నేను భర్జన చాలా పడి నాకు చాలామంది థియలాజికల్గా పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలామంది పరిచయాలు ఉన్నాయి, కానీ నా బుక్కు నేను అనుకున్న రీతిలో కనుక ప్రొడ్యూస్ చెయ్యాలి అంటే దాన్ని ఒక అకాడమిషియన్ ఎవరొకరు చేస్తే బాగుంటుంది అని నాకు అభిప్రాయం కలిగింది. ఫార్చునేట్లీ ఐ హ్యావ్ ఏ గ్రేటెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ జ్ఞాన్మణి, అండ్ హీ రోట్ ది ఫార్వర్డ్. ఆయన రాశారు దాన్ని, నేను రాస్తాను సునాదు అని ఎంత కష్టపడి రాశాడు ఆయన. అసలు బిజీ మ్యాన్. అవన్నీ పక్కన పెట్టి నా కోసం ఫార్వర్డ్ రాసి పంపించారు, అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. తర్వాత చాలా మీరు నా పుస్తకం చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ కంటెంట్ ఈజ్ ఫోటోగ్రఫీ చాలా ఎక్కువ ఉన్నది. ఆ ఫోటోగ్రఫీ మరి నన్ అదర్ దాన్ ది మ్యాన్ స్టాండింగ్. చాలా చక్కగా వివరించారు ఆయన. తర్వాత చాప్టర్లో ఆయన చర్చి నిర్మాణ శైలులు అనేది ప్యూర్లీ ఆర్కిటెక్చరల్. ఎందుకంటే ఆర్కిటెక్చర్ అనేది 7 లైట్స్ అని ఉంటాయి, దాన్ని బట్టి అంతా వివరించడానికి సమయం. కానీ ఈ వాళ్ళు ఎకోలాజికల్గా కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్గా కానీ ఒక ప్లేస్లో ఆ చర్చి ఎట్లా నిర్మాణం చేయాలా, అది ప్రజలందరికీ వాళ్ళు ఆరాధించుకోవడానికి, వాళ్ళు కూడుకోవడానికి, వాళ్ళు కూర్చోవడానికి అనుకూలంగా ఉండేలాగా లైటింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఎట్లా రావాలనే దాని నుంచి ఈ చర్చి నిర్మాణ శైలులు అనేవి మారింది. మన ఇండియాలో ఒక విధానంలో ఉంటాయి, యూరోప్లో ఒక విధానంలో ఉంటాయి. మన భారతదేశంలోనే మన తెలుగు స్టేట్స్లో డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో వారి యొక్క అవసరాలను బట్టి చాలా చక్కగా వివరించారు ఆయన. తర్వాత చాప్టర్లో ఆయన చర్చి నిర్మాణ శైలులు అనేది ప్యూర్లీ ఆర్కిటెక్చరల్. ఎందుకంటే ఆర్కిటెక్చర్ అనేది 7 లైట్స్ అని ఉంటాయి, దాన్ని బట్టి అంతా వివరించడానికి సమయం. కానీ ఈ వాళ్ళు ఎకోలాజికల్గా కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్గా కానీ ఒక ప్లేస్లో ఆ చర్చి ఎట్లా నిర్మాణం చేయాలా, అది ప్రజలందరికీ వాళ్ళు ఆరాధించుకోవడానికి, వాళ్ళు కూడుకోవడానికి, వాళ్ళు కూర్చోవడానికి అనుకూలంగా ఉండేలాగా లైటింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఎట్లా రావాలనే దాని నుంచి ఈ చర్చి నిర్మాణ శైలులు అనేవి మారింది. మన ఇండియాలో ఒక విధానంలో ఉంటాయి, యూరోప్లో ఒక విధానంలో ఉంటాయి. మన భారతదేశంలోనే మన తెలుగు స్టేట్స్లో డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో వారి యొక్క అవసరాలను బట్టి చర్చ్ ఉంటుంది. అది సముద్రం ఒడ్డు ఉంది, అది ఎట్లా నిర్మాణం చేశారనే దాని గురించి చాలా చక్కగా రీసెర్చ్ చేసి అవన్నీ చాలా వివరణతో రాశారు అవి. తర్వాత ఆ చర్చిల్లో వాస్తు శిల్పకళ అనేదంటే బయటికి కనిపించే విధానం. వాస్తు శిల్పకళ చూడగానే ఇది మనం చర్చి అని మనం గుర్తుపట్టగలగాలి, అది వాస్తు శిల్పకళ యొక్క ప్రత్యేకత. చూడగానే మనం మసీద్ చూసామనుకోండి, ఇది మాస్క్ అని వెంటనే మనం గుర్తుపడతాం. అట్లానే చర్చిని చూడగానే ఇది చర్చి కాదు ఏదో అనుకునేలా కూడా ఉంటుంది. కష్టపడి తీసుకురావడానికి ప్రయాసపడ్డారు. చాలామంది ఇన్ఫర్మేషన్ అది వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అర్థమైపోతుంది. కానీ ఒక బుక్ ఫామ్లోకి వచ్చినటువంటి తరతరాలకి అది ఎంతో ప్రయాసంగా ఉంటుంది. అలాంటి ఒక రూప దేవుడు దేవుడు చూపిస్తున్నాడు. విషయంలో సునాథ్ కుమార్ గారి స్నేహితులు మధ్య వాళ్ళని అభినందించాలని రీసెర్చ్ చేయాలని కోరుకుంటున్నాను. కనుక మున్నిపులో వచ్చి పైకి కూర్చుంటే ఈ స్నేహితులు మిమ్మల్ని అభినందించాలని కోరుకుంటున్నాను. దయచేసి రావాలి.